హాయ్ అండి. ఈరోజైతే ఉదయాన్నే ఇంకా టిఫిన్ అయిపోతానే ఇక్కడ వంట చేయాలి గదండీ మధ్యాహ్నానికి. ఇంకా సరేలే ఈరోజు చింతిగురు పక్కిలుంటాయి గదా! ఎండు పక్కిలు పులుసు పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకైతే కూరగాయలైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ తిరగమాత ఏసేసుకొని అంటే నూనె, అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు అయేసేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్, టమోటా, ఉప్పు రొంతేసుకొని బాగా కలపెట్టుకోవాలి. కలబెట్టేసి మూత పెట్టేసి బాగా ఎగురుకుంటది. మనకు బాగా ఉడికిపోతది టమాటా గ్రేవీగా. ఇంకా మామిడికాయి ఇష్టం ఉంటే నాకు మామిడికాయ ఇష్టం కాబట్టి ఏ కూరలైనా ఎక్కువగా మామిడికాయ యేసుకుంటాను. అందుకనైతే ఈ చేపల్లో కూడా మామిడికాయ అయితే యేసానండి. ఇంకా మామిడికాయ కారము, అలాగే పసుపు ఏసేసుకొని బాగా కలబెట్టేసుకొని చింతిగురు, పక్కిలు అయేసేసి అంతా రొంత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పిండుకొని ఏసేసుకున్నాను. ఇంకా బాగా మిక్స్ చేసేసి బాగా ఉడకనిచ్చేసానండి. గ్రేవీగా వస్తది. ఇంకా వేడి వేడి అన్నంలో వర్షాకాలం ఇలా చేపల కూర చేసుకొని ఇలా తింటే ఉంటుందండి రుచి సూపర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.